It's a family party. Hey, light the setting up the lamp, mic the sample open lamp, money is a dumb, it's got that good. Hey, light the line of the lamp, bite the air of the lamp, ilama ka bite, mama Hey, happy happy tella, hey foreign over lala, mala munde chote putti silla, grebe landa karla, ivanke chale tella, mari manki lai poyela, annabe nedu adige nedu, chalo chalo mari chese tamora. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Majaba. Party coming. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन don't miss the chance
be fast. Don't miss the chance. Lungi dance, 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 lungi dance. అన్ననైతోనే చిన్నదో చిన్నదో రాముల దగ్గరికొచ్చే చిన్నదో చిన్నదే అన్ననైతోనే చిన్నదో చిన్నదో రాముల దగ్గరికొచ్చే చిన్నదో
Как все, что ты двигаться будешь год. Каждая девчонка хочет танцевать с тобой. Сигма, сигма, бой, сигма, бой, сигма, бой. И я такая, что добиваться будешь год. Сигма, сигма, бой, сигма, бой, сигма, бой. Каждая девчонка хочет танцевать с тобой. Сигма, сигма, бой, сигма, бой, сигма, бой. Это я, что добиваться будешь год. Я буду ждать, когда ты соберешься, и меня когда-нибудь добьешься. Сигма, сигма, бой, сигма, бой, сигма, бой. Каждая девчонка хочет танцевать с тобой. Сигма, сигма, бой, сигма, бой, сигма, бой. 지금 원하는 밤에 너의 모든 건 나 원해 너 말고 모두 버려 आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరా से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే My sister's Sangeet today. I'm so happy today to celebrate Sangeet with all of you, all my family and friends.
Gifts here. Maybe the children, you can come forward and take initiation. You can start dance or performances. I don't have a plan for today. We'll be doing it on the stage. Okay? Who wants to come and start? వచ్చి ఆడుకో. నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే హత్తుకోరా హత్తుకోరా ఒక మాటు కలవవా మతు ఎక్కి తిరగవా బరువాలే పట్టువిరా పట్టువిరా పోయే టైం వస్తే ఎడ్చి అరవద్దే పూజ ఆటల్లో ఎన్నో సన్కానే వద్దు సగమే పోకుంటే నిజము మాటొద్దే పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదో మున్నేరు పెక్కే అందాల రాణి మనసు పై పైనే పడవా కిల్లా ఎన్నుమే చెరుకయ్యే బొప్పాయి లారీ భాష చేపడితే మారే నిల్లా ఇక్కడికి రా మోనికా. ఒకటైతే మేడుంటదే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ
ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నావే వైబ్ ఉందిలే. Wow. మీ ఇద్దరికి ఒక some questions అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, నేనే వెళ్ళా ఫస్ట్ న్యూ జెర్సీకి కలవడానికి. ఓకే, తర్వాత అలా ఎలా వెళ్ళాలనిపించింది? న్యూ జెర్సీకే రావాలని ఎలా అనిపించింది? డెస్టినీ డెస్టినీ. ఓకే, వచ్చాక యాక్చువల్లీ అందరూ ఒక కాఫీ డేట్ లేకపోతే ఎవరైనా పంపిస్తారు, బట్ బాలాజీ మాత్రం 2 days కలిసాను. సో బట్ వెళ్ళింది కూడా ఫస్ట్ కెసినోకి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, బట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యాచురల్ అండ్ యూనిక్ ప్లేస్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టు నో బోత్ ఆఫ్ ఇట్. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అసలు ఎక్కడ కూడా కాంటాక్ట్ లేదు, తెలియదు. సో యూ హావ్ టు గెస్ బేస్డ్ ఆన్ లవ్ మ్యారేజ్ లా అనిపిస్తుంది. లేదు, ప్రాపర్ అరేంజ్. బట్ ఇంకా ఎవరేమంటే ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇద్దరం అసలు ఏమి ఆన్సర్స్ కూడా చేసుకోలేదు, దాని గురించి మాట్లాడలేదు. అది పేరెంట్స్ నుంచే వచ్చింది. పేరెంట్స్ కి డెసిషన్ వదిలేశారు. ఓకే, ఎవరు ఎక్కువగా టైం తీసుకుంటారు రెడీ అవ్వడానికి? బాలాజీ 100% సాహిత్య. బాలాజీ 200%. ఆల్మోస్ట్ 4 hours ప్లస్ ఫర్ సాహిత్య టు గెట్ ఇట్. యా, నేను 4 hours పడుకొని ఉంటే దాన్ని 4 hours రెడీ అవుతారు. ఫేవరెట్ హీరో ఎవరు? ఐ థింక్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, నాది అందరికీ తెలుసు. సాహిత్య రామ్. రామ్. ఓకే, లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ బాలాజీ. నీకు? పవర్ స్టార్. ఓకే, ఒక పవర్ స్టార్ సాంగ్ ప్లీజ్. బాలాజీ ఇప్పుడు డాన్స్ చేయాలి. డాన్స్ పోజ్ అయినా పెట్టాలి మా కోసం. పవర్ స్టార్ పోజ్. సేమ్ పోజ్ అయితే సాంగ్ కి డాన్స్ చేయాలి యాక్చువల్లీ. ఏ సాంగ్? మా వాడికి డాన్స్ and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो गब्बर सिंह, ऑल इंडिया की गब्बर सिंह, वीडियो हिंदे कुंडाला कुंडलो ना गुड़ा साउंडिंग, वीडियो बॉडी स्किल Baby now nylon string, baby hair rectal khaki, suge kata coloring. Sataki my lingo, potato swellingo, canelo flamingo. If Valentine is the warningo, by what is codingo? Mama is the I am stylingo. He's following your mind blowing you. He's gonna do something. Only
questions, no dance. ఓన్లీ క్వశ్చన్. ఓకే మమ్మీ నువ్వు కూడా రావాలి. మమ్మీ డాడీ మీ ఇద్దరు ఎప్పుడు ఎవర్ గ్రీన్ కపుల్. మాకంటే మీరే యంగ్ గా ఉన్నారు యాక్చువల్లీ. ఓకే మీ ఇద్దరు ఎలా మన బాలాజీ సాహిత్య యొక్క మ్యారేజ్ చేయాలని ఎలా థాట్ వచ్చింది మీ ఇద్దరికి? ఫస్ట్ నాకు సుహాసిని గారు ఫోన్ చేశారు కదా, సుహాసిని గారు మేము ఫోన్ చేసినాము, మాట్లాడుతూ కొంచెం కాసేపు మంచి టైం వస్తుందండి, నేను బయట రండి మేము ఉన్నామమ్మా. అందరూ వేయాల్సిందే తలాంశం ఎప్పుడు ఎప్పించేసి మాకు తెలుసు ఎలా జరిగింది. కొద్దిసేపట్లో మంచి టైం పెడతానగానే అది బయట పెట్టారు, నేను పెట్టాను. తను చూసుకున్నాక పంతులు గారికి పంపించాను. పంపించగానే వీళ్ళిద్దరిది సూపర్ కన్యా రాసి మిథున రాసి పాట ఉందమ్మా, నా రాసి కన్యా రాసి నీ రాసి మిథున రాసిన పాట ఉంది, వాళ్ళిద్దరికి సూపర్ సెట్ అయిపోతుంది జంత మగళ్ళు లాగా, ఇంకేం ఆలోచించద్దని చెప్పేశాడు. చెప్పేసినాక ఆంటీ చెప్పాను, నేనేం వెనక ముందు చూసుకోలేదు, ఎందుకు వెళ్ళిపోయిందని చెప్తా. అది రంగులా చూసుకుంటే అంతేనా? ఈయన కదా పెళ్లి చూపు పెట్టి పెళ్లి చూపు నాకు మొత్తమ్మా పెళ్లి చూపు నా పెళ్లి వద్దామా, నేను పిహెచ్డీ చేయాలంటే సరే ఒకసారి చూసుకోరా చాలు ఇంకంతే. నన్ను అన్నయ్య విక్టిమ్ చేసి 2 క్వశ్చన్స్ చేశాడు. నేను ఈ అమ్మాయితో 2 మాటలు మాట్లాడాలి. ఏంటంటే అమ్మ నేను ఇప్పుడే ప్రొఫెషన్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే బిజీ అయిపోయింది, అసలు ఎంత డబ్బులు ఉంటే ఫ్యామిలీకి బాగుంటుంది అని అడిగాడు. మా రోజుల్లో మా అమ్మోళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఉన్నదాల్లో సర్దుకొని ఉన్నదాల్లో సేవింగ్ చేసుకొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్పి రెండో మాట ఏముండదు. నేను అదే చెప్పాను, ఎంత ఉన్నా ఎంత వచ్చినా దానిలోనే తప్పుకొని లేదు అనే పదం లేకుండా మంత్ ఎండింగ్ కాగా మీకు ఏదో సరే మిగిలించి చూపిస్తానని చెప్పాను. ఆ మాట ఈరోజు సెకండ్ క్వశ్చన్, మీకేమన్నా ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్స్ అంత సీన్ లేదని, మేము చాలా పెద్ద ఫ్యామిలీ, నా లాస్ట్ నెంబర్ నైట్ మ్యారేజ్ చేసేదే అంటే అప్పటికి వచ్చేసరికి ఆ రోజుల్లో లాస్ట్కి వచ్చేసరికి పాపం పేరెంట్స్ కూడా పెద్దోళ్ళు అయిపోయి మంచి సంబంధించి మంచిగా చూసుకునే అత్తగారు మంచి హస్బెండ్ వస్తే చాలు అనుకున్నాను. ఎవరు వచ్చినా సంతోషమే, మీకు ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ అన్నారు, మంచి సంతోషం, అన్నింటిలోకి నెంబర్ 1 ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్, అదే నమ్ముకున్నారు, అదే చేసుకోండి, నేను దాన్ని గౌరవిస్తానని చెప్పుకున్నాను. అదే పనిగా ముందుకెళ్తున్నాం. ఆ సరస్వతినే మాకు ఈరోజు ఆయన అంచెలంచెలుగా మా పెళ్ళప్పుడు 1200 శాలరీతో స్టార్ట్ అయింది కరెక్ట్గా. ఈరోజు ఆయన ఉన్న పొజిషను, ఆయన దీనికి తెచ్చుకున్న పేరు, ఆ విలువ, ఆ శాలరీ, ఈరోజు ఆయన కష్టమే నాకు రోజు కనిపిస్తుంటుంది. మార్నింగ్ 4కి లేస్తాను. నేను నా లైఫ్లో ఈ 33 ఇయర్స్లో నేను పొద్దున్నే లేచేటప్పటికి చదువుకుంటూ ఉంటాడు, పడుకునేటప్పటికి చదువుకుంటూ ఉంటాడు. ఇది నాకు డైలీ చూస్తూనే ఉంటా. అది ఆయనకున్న అకౌంట్ దీక్ష, చదువు పట్ల అట్లా అప్డేట్ చేసుకుంటాడు. ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 కెమిస్ట్రీ అంటే అలెన్ కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ కానీ నారాయణ కానీ చైతన్య కానీ ఒక క్వశ్చన్ డౌట్ వస్తే ఒక రాయుడు గారికి ఫోన్ చేసి అది క్లారిటీ తీసుకోండి, ఆయన ఓకే అంటే అది ప్రింట్ అయిపోతుంది అంతే. ఇంకా ఆ పొజిషన్ తెలుసుకున్నాడు. ఇంకోటి నా లైఫ్ లో మా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఆయన గోల్డ్ మెడల్ అనౌన్స్ అయింది. అన్న కరెక్ట్ కదా? మీరు ఈయన ఫస్ట్ ర్యాంక్, అట్లంతా ఒకే కాలేజీ ఒకే బ్యాచ్, ఈయన ఫస్ట్ ర్యాంక్ వాళ్ళ సెకండ్ ర్యాంక్ ఇద్దరు సమానమే, ఇద్దరు ఫస్టే. కాకపోతే అట్లా అదొక ఇదిగా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ మెడలో తీసుకొచ్చి గోల్డ్ బంగారు పక్కన వేశాడు. వాళ్ళ తల్లిని ఆ పొజిషన్ అత్తమ్మ ఫౌండేషన్ ఆ విధంగా వేసింది మా వారికి. వాళ్ళ అమ్మని పేరు నిలబెట్టాడు. తల్లిని ఎప్పుడు కూడా ఆయన అదే నా భార్య నా బిడ్డలు ఈ విధంగా ఉండాలా అని కలలు కనుక ప్రతిరోజు నా భార్యని ఇలా చూసుకోవాలి, నా పిల్లల్ని ఇలా చూసుకోవాలి, నా కష్టం అంతా నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నిరంతరం తప్ప పడుతుంటాడు.
అదన్నమాట. నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తీసుకుంటుంటే. చాలా బాగా చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పానులే. ఎలా చెప్తున్నారు వేరే కాదు. మా ఆదర్శమైన మా మదర్ ఎట్లను మా పెద్దక్క కాడి నుంచి నా వరకు మేమందరం కూడా మా బావోళ్ళు కానీ వాళ్ళ శాలరీస్ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఉన్నదో సర్దుకొని ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారండి. లాస్ట్ నా వరకు కూడా అదే మాకు ఇన్స్పిరేషన్. మా ఓకే సూపర్. ఓకే డాడీ ఆగండి, ఇంకా అయిపోలేదు. బాలాజీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఏం నచ్చింది బాలాజీ? హలో ఇది ఓకే. అంటే మర్చిపోయానికి ఫ్లూట్ చాలా బాగా వాయిస్తాడు. మర్చిపోయా ఆడియన్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అన్న మైక్ అక్కడ భారత్ డౌట్ బాలయ్యతో మాట్లాడాను. ఆఫ్టర్ దట్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. అక్కడి నుంచి కృషి ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్. బాబు పిహెచ్డి చేద్దామని చెప్పని ఇద్దరం రెడీ అయ్యి ఒక మంచి సెకండ్ ఇయర్ లో అసలు కాలేజీ పీజీ అంటే ఎస్వి యూనివర్సిటీ వదలకూడదని చెప్పని అన్ని మెటీరియల్ తయారు చేసుకుని ఒక్కసారి ఇంటికి వెళ్ళిస్తాము అని చెప్పి నేను మా ఇంటికి వచ్చాను, నువ్వు మీ ఇంటికి వచ్చావు. చివరి ఫోన్ కాల్ చేసి ఒకరోజు నెల్లూరుకి రా బాబు అన్నావు. వచ్చాము, అయిపోయా. అది పిహెచ్డి ఎట పోయిందో మొత్తం మటాష్. 2 పిహెచ్డీలు వచ్చాయి. ఏం చెప్తామ్మా? చాలా నేనైతే పీజీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు రామలింగాపురంకి వచ్చాను. ఒక మంచి అటాచ్మెంట్. వాళ్ళ మదర్ అయితే చాలా చాలా అసలు ఎంత చక్కగా మమ్మల్ని చూస్తుందంటే ఎవరు అనేది మేము ఎవరో బయట నుంచి వచ్చాము, అన్ని కూడా చాలా చక్కగా తీసుకునింది. గ్రేట్. ఆమె మాత్రం ఆమెకి ఒక మంచి కుమారుడుగా జయకుమార్ ఉద్భవించాడు. ఒక అటాచ్మెంట్ ఉంది రామలింగాపురం తోటి జయకుమార్కి. అసలు అదే సైట్ కొనాలనుకున్నాడు, కానీ ఎదురుగుండా సైట్ కొని ఒక మంచి అపార్ట్మెంట్ లాంటిది స్టార్ట్ చేశాడు. ప్రతి అంశంలో నేను దాదాపుగా అతనితో ఉన్నాను. అంటే పీజీలో ఆల్రెడీ మా జనార్దన్ ఉన్నాడు, వాళ్ళు డిగ్రీ నుంచి వాళ్ళు మంచి స్నేహితులు. ఒక ముగ్గురు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు, జనార్దన్ అండ్ జయకుమార్, నెక్స్ట్ చక్రవర్తి అని చెప్పని. పీజీలోకి మేము వెళ్ళిన తర్వాత నేను అతను ఎక్కడికి వెళ్ళినా కానీ జయకుమార్ అంటే శివరామరెడ్డి అయ్యా అనేవాళ్ళు, లేదు నేను వెళ్తే జయకుమార్ రెడ్డి అయ్యా అనేవాళ్ళు. సో ఆ రకంగా మేము చక్కగా ఉన్నాం. అది పనిగా నెల్లూరుకి వచ్చి వాళ్ళ మదర్ యొక్క ఫుడ్ నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. దాదాపు ఒక 3-4 డేస్ రామలింగాపురంలో ఉన్నా. అప్పుడు నాకు నెల్లూరు తెలీదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళ మదర్ తోటి చివరి వరకు కూడా చాలా చక్కగా మదర్ని చూసుకున్నాడు. అలాంటి కొడుకు ఉన్నందుకు మనం అందరం కూడా చాలా
సంతోషించాలి. సబ్జెక్ట్లో కూడా నేను ఒకసారి అడిగాను, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ జయకుమార్ అని అడిగాను. ఎవరెవరో ఏదేదో చెప్పాలని చెప్పని వాళ్ళ పాండిత్యం అంతా కూడా ప్రదర్శించాలనుకుని అక్కడ క్లాస్ రూమ్లో ఉంటారు. బట్ నేను మాత్రం ఒక కాన్సెప్ట్ తీసుకొని నా క్లాస్ అయ్యే లోపు మొత్తం వాళ్ళ కాన్సెప్ట్ కంప్లీట్ కావాలి, వాళ్ళకి అండర్స్టాండ్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ నేను చెప్తాను. సో ఆ ఒక్క కాన్సెప్టే అతని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలిగింది. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు 1200 నుంచి 12 లక్షలకి తక్కువే అనుకుంటా, అంతేనమ్మా. సో మంచి పొజిషన్కి వెళ్ళారు. సో వీఆర్ ఆల్ వెరీ 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 హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మాట్లాడలేదు. Thank you very much. And I have been blessed by God with good parents, wife, and good wife, and mother, my friends, and ఇప్పుడు నా daughters and son-in-laws, daughter-in-laws, అందరూ లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయారు. దిస్ ఈజ్ అవర్ స్టోరీ. ఇప్పుడు మనది పాత స్టోరీ. న్యూ స్టోరీ ఇప్పుడు బాలాజీ అండ్ సాహిత్య గోయింగ్ టు రైట్ దేర్ స్టోరీ అండ్ బుక్. సో మా గురుగారు నారాయణ గారు హార్డ్ వర్క్ అంతే, ఒకటే నమ్ముకున్నాం, దాంట్లో వెళ్తున్నాం. సో ఇదే స్టోరీ. సో ఇది స్టోరీ కంటే కూడా ఏదైనా డాన్స్లు పిల్లలు అయ్యింది చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ మమ్మీ. ఇక్కడ ఒక చిన్న పర్ఫార్మెన్స్ మీ ఇద్దరు. నువ్వు స్నానమాడ వస్తులాగా నన్ను కొంచెం చూసుకోదే, నీ అందరికి మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోదే.